ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. జై తెలంగాణ కవితక్క గారి నాయకత్వం. జై తెలంగాణ టిఆర్ఎస్ కవితమ్మ గారి నాయకత్వం. జై తెలంగాణ. మొట్టమొదటి జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా ఈరోజే షాద్నగర్ నియోజకవర్గంలో ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర మనం జెండా పండుగ కార్యక్రమం జెండా ఎగిరేయడం జరిగింది. రేపు రాబోయే రోజులలో కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వానికి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని చెప్పడానికి ఈరోజు వచ్చినటువంటి ప్రజానీకమే ఉదాహరణ. రేపు కొత్త తరాన్ని కోరుకుంటున్నది తెలంగాణ సమాజం. కొత్త పార్టీలు కావాలి, కొత్త నాయకత్వం కావాలని చెప్పేసి కలలు కంటున్నారు. నవతరానికి, యువతరానికి, కొత్త తరానికి అవకాశాలు కావాలి. ప్రతి పార్టీలో అవకాశాలు 20-30 ఏళ్ల నుంచి పనిచేస్తే కనీసం గుర్తింపు లేని పరిస్థితిలో పార్టీలు వాడుకొని వదిలేస్తున్నాయి. కానీ కల్వకుంట్ల కవితమ్మ గారు ఒకటే చెప్తుంది, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారం దక్కాలి, 42% బీసీలకు వాటా కావాలంటుంది, 33% మహిళలకు హక్కు కావాలని చెప్తుంది. ఇలాంటి హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవితమ్మ గారు రేపు ఒక 6 నెలలలోపు ఒక ప్రభంజనంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది, ఒక సునామీగా. అందుకు సబ్బండ వర్గాలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరందరూ కవితమ్మ గారి నాయకత్వాన్ని వెన్నంటి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ షాద్నగర్ నుంచి. ఎందుకంటే ఒక గరీబోడు అసెంబ్లీ వరకు పోవాలంటే ఒక నాయకురాలు స్వచ్ఛంగా ఆ నాయకుడిని ఎంకరేజ్ చేస్తేనే ఆ అసెంబ్లీ వరకు పోగలడు. ఈరోజు ఒక ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు కావాలని చెప్పేసి పేదవాళ్ళని రాజకీయాలకు రాకుండా కొన్ని పార్టీలు ముందే తొక్కేస్తున్నాయి. ఇది కల్వకుంట్ల కవితమ్మ గ్రహించి ఒకటే చెప్పింది, డబ్బు మ్యాటర్ కాదు, ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దాం, ప్రజలకున్న సమస్యల మీద కొట్లాడదాం, ప్రజలే మనకు అంతిమంగా వాళ్ళ అవకాశాలు ఇస్తారని చెప్పేసి అక్క ఏదైతే భావిస్తూ ఉందో అది రేపు రాబోయే రోజులలో తెలంగాణలో పక్కా చేసి చూపిస్తామని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కవితక్క నాయకత్వానికి మాత్రం బ్రహ్మరథం పడుతున్నారని చెప్పడానికి ఈ యొక్క జెండా కార్యక్రమం వచ్చే రోజులలో ఇంకా 30 రోజులలో ఈ జెండా కార్యక్రమం ప్రతి ఊరిలో, ప్రతి గుండెకు, ప్రతి జెండా ఎగిరేసే విధంగా ఈ ప్రణాళికలు రూపొందిస్తున్నాం. తప్పకుండా కవితమ్మ గారి నాయకత్వాన్ని రేపు రాబోయే రోజులలో ప్రజానీకం అఖండ మెజారిటీతోటి కవితమ్మ నాయకత్వంలో ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈపాటికే ప్రజలు ప్రతి ఒక్కరూ పదే కోరుకుంటున్నారు. ఒక మహిళ రాజకీయాలలోకి వస్తే కొంతమంది, కొన్ని పార్టీ వ్యక్తులు మహిళలు రాజకీయాలకు రావద్దు, మహిళలు వస్తే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ మరొక జయలలిత, మరొక మాయావతి, మరొక మమతా బెనర్జీ లాగా కల్వకుంట్ల కవితమ్మ గారికి ఆ చరిష్మా ఉంది. తప్పకుండా రాబోయే రోజులలో కొత్త తరం మాత్రం కవితమ్మ గారి నాయకత్వంలో అసెంబ్లీలో అధ్యక్ష అనే రోజులు తప్పకుండా నాయకత్వానికి ఉంటాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తూ వచ్చిన ప్రెస్ మిత్రులు అందరికీ మరొకసారి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం. టీఆర్ఎస్ జెండా షాద్నగర్ మున్సిపాలిటీలో ఎగరవేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే నా ఒక 15 ఏండ్ల రాజకీయంలో ప్రతి ఒక్క పార్టీలో కూడా ఏంటంటే మహిళల్ని ముందుకు రానియకుండా వెన్నుపోటు పొడిచినట్టు ఎప్పుడు మగవాళ్ళు వచ్చి రాజకీయం చేసినా కానీ ఏ న్యాయం తెలంగాణలకు జరగలేదు. కాబట్టి మేము ఇవాళ టీఆర్ఎస్ కవితక్క నాయకత్వంలో కవితక్క వెనుక ఉండి నియోజకవర్గంలో ప్రతి ఒక్క జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలను గెలిపియాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము. అలాగనే జయలలితని మన తమిళనాడులో 1989 మార్చి 25 నాడు ఆమెను జుట్టుపెట్టి లాగి చీర చించేసిన నాడు కూడా ఆమె ఒక మాట ఏమన్నదంటే, నేను మళ్ళా అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే నేను తమిళనాడు సీఎంగా నేను ముందుకు వస్తామని అన్నది. అలాగనే కవితక్క గారి నాయకత్వం కూడా, కవితక్క గారి మాట కూడా ఇవ్వాలని ఈ కాబోయే 2 ఏళ్ల లోపల మేము ప్రతి ఒక్క విలేజ్ల నుండి, మండలం నుండి, కాన్స్టిట్యున్సీ నుండి ప్రతి ఒక్క యువతని, మహిళల్ని మేము ఏకం చేసి రేపు వచ్చే ఎలక్షన్లో కవితక్క గారు సీఎంగా కావాలనేది మా ఒక కోరిక. ఆ కోరికని నెరవేర్చే వరకు మేము ఆగమని ఈ యొక్క సందర్భంలో మీడియా మిత్రులకు చెప్తున్నాము. ఈరోజు ఈ జెండా పండుగ ఎంతో శుభసూచకం. ఇదా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ఈ 30 రోజులు గడువు ఇచ్చింది కదా. ఈ 30 రోజులు కూడా ప్రతి ఊర్లో పోయి, ప్రతి మండలాల్లో పోయి ఇదే జెండా పండుగ జరుపుకోవాలి. ఈ కవితక్క నినాదాన్ని
ఖచ్చితంగా ముందుకు తీసుకొచ్చి ప్రతి ప్రజలకి, పౌరులకి, మహిళలకి భారీ సంఖ్యలో వస్తున్నారు. ఇంకా షాద్నగర్ టౌన్ నుంచి, విలేజ్లో నుంచి ఎంతోమంది చేరికలు ఉన్నాయి. ఇంకా ఈ విజయాన్ని ఖచ్చితంగా గిఫ్ట్గా ఎమ్మెల్యే కూడా గెలిపించుకొని మేడంకి గిఫ్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. జెండా అంటే ఒక భరోసా. ఈ నీలం రంగు అంటారంటే తంగేడుపు రంగు. ఈ నీలం రంగు అంటారంటే మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఒక భరోసా, ఒక అండదండ. దాని గురించి మేమందరము ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి, ప్రతి ఒక్క మండలం నుంచి, ప్రతి ఒక్క ఊరు నుంచి తండోపతండాలుగా అన్న ఆధ్వర్యంలో, రంగన్నగౌడ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ పండుగను జరుపుకుంటున్నాము. ఇంకోటి, నిన్న మేడం ప్రెస్ మీట్ పెట్టింది, కుత్బుల్లాపూర్లో జెండా ఆవిష్కరించింది. ఫస్ట్ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్, సెకండ్ ఎమ్మెల్యే షాద్నగర్. మనం గెలిపించాలి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ప్రతి ఒక్కటి అన్నగారి నాయకత్వంలో మేము శాయశక్తులా పోరాడదాం. అక్కకు మా షాద్నగర్ నుంచి గిఫ్ట్ ఇస్తాం. అది మా యొక్క భరోసా. అన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా నెరవేరుస్తానని నేను విశ్వాసంగా నమ్ముతున్నాను. జై తెలంగాణ.